హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో బెండకాయ ఫ్రై అనేది డిఫరెంట్ స్టైల్లో ట్రై చేశానండి. నేను చూపించే బెండకాయ ఫ్రై యూట్యూబ్ ఛానల్లో ఎక్కడా ఉండదండి. ఇది నా ఓన్ రెసిపీ. ఇలా చేసుకుంటే బెండకాయ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇలా కనుక బెండకాయ ఫ్రై చేసి పెట్టిన ఇంట్లో వాళ్ళకి పాత బెండకాయ ఫ్రై అయితే మర్చిపోతారండి. అంత పర్ఫెక్ట్గా కుదిరింది ఇలా చేసుకుంటే బెండకాయ ఫ్రై అనేది. సో ఈ బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈజీగా అయితే చేసి చూపిస్తాను. అండ్ బ్యాచిలర్స్ కూడా ఈ బెండకాయ ఫ్రై అనేది చేసేయచ్చండి. ఈ బెండకాయ ఫ్రై అనేది రైస్లోకి బాగుంది అండ్ సైడ్ డిష్గా బాగుంది అండ్ చపాతీలోకి కూడా బాగుందండి. అసలు భలే కుదిరింది ఇలా చేసుకుంటే. నేను అనుకున్నాను ఇన్ని రోజులు నేను ఎందుకు ట్రై చేయలేదు ఇలా రెసిపీ అని అయితే అనుకున్నాను. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా బెండకాయ అనేది జిగురు లేకుండా అసలు జ్యూసీగా వచ్చిందండి బెండకాయ అనేది ఇలా చేసుకుంటే. భలే పర్ఫెక్ట్గా కుదిరింది. సో ఇంకెలా చేయాలో అయితే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఒక 1/2 కిలో బెండకాయలు అయితే తీసుకున్నానండి. బెండకాయలు అనేది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటాయండి. సో బెండకాయలు అనేది అలా తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఇట్లా పొడి క్లాత్ ఉంటుంది కదండి, పొడి క్లాత్లో వాటర్ లేకుండా పైన జస్ట్ అలా వైప్ చేసేసుకోండి. మీరు కనుక ముందే కనుక టైం ఉంటే వాష్ చేసేసుకొని ఒక డ్రైనర్ లాంటి దాంట్లో వేసేసుకుంటే అవే ఆరిపోతాయి. నేనైతే అలా తుడుచుకుంటానండి ఎప్పుడు చేసిన బెండకాయలు అనేది. సో బెండకాయలు అనేది మనము గుత్తొంకాయకి ఎలా కట్ చేస్తాము అంటే 4 పోర్షన్స్గా రౌండ్గా కట్ చేయకుండా ఇలా 4 పోర్షన్స్గా కట్ చేయడమే అండి. అసలు కట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ కట్ చేసుకునే ప్రాసెస్ కూడా ఎక్కువసేపు పట్టదు. సో ఇలా 2 పార్ట్స్గా చేసేసుకోండి. మీరు కనుక ఒకే బెండకాయని స్ట్రైట్గా కట్ చేసుకున్నా పర్లేదు, ఉడికేతుంది మంచిగానే. బట్ నాకు వీడియోలో కాబట్టి మీకు నీట్గా చూపిస్తే బాగుంటుందని చెప్పి అయితే ఇలా కట్ చేసుకున్నాను. నేను పొడుగ్గా కూడా చేశానండి. అలా చేసుకున్నా కూడా బాగుంది. మీకు ఎవరైనా పొడుగ్గా చేసుకోవాలనిపిస్తే అలా కూడా చేసుకోండి, మంచిగా మగ్గిపోతుంది అలా చేసుకున్నా కూడా. అసలు చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. పిల్లలు లంచ్ బాక్సెస్లో అయితే రెసిపీ పెట్టండి. మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా నాకు కావాలని అడుగుతారు. అంత టేస్టీగా కుదిరిద్ది అండ్ మంచి ఫ్లేవర్ అండ్ మంచి అరోమా కూడా వస్తుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా చేసుకుంటే. ఎందుకంటే ఆ వేసే పదార్థాలు మీరే చూస్తారు కదా, వేసిన పదార్థాలు చూస్తే ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇంత క్విక్గా అయిపోయిందని మీరే అంటారండి ఖచ్చితంగా. అండ్ మీకైతే పర్ఫెక్ట్ రెసిపీ అయితే చాలా రోజుల తర్వాత అయితే మీకు చూపించాను ఒక డిఫరెంట్గా. ఎందుకంటే అందరు చేసేలాగా చూపిస్తే ఇంకా మన ఛానల్లో ఏముందండి, కొంచెం మీకు డిఫరెంట్గా చూపించాలి కదా. మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న దానికి అండ్ మీ టైంకి నాకు కొంచెం వాల్యూ ఇవ్వాలి కాబట్టి అయితే మీకు పర్ఫెక్ట్గా అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో అయితే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తారండి మ్యాక్సిమమ్. ఎందుకంటే కొన్ని వాటిలో ఏంటంటే వేస్తేనే బాగుంటాయి, కొన్ని వాటిలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్. అందుకే కొన్నిసార్లు ఎక్కువ వేస్తాను నేను, కొన్ని వాటిలో ఏమో తక్కువ వేస్తాను. సో చూసుకొని నేను చెప్పినట్టయితే వేసుకోండి, పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. సో బెండకాయలు అనేది మీకు ఇంకా క్లియర్గా చూపించాలని చెప్పి స్టవ్ మీద పెట్టుకొని అయితే చూపిస్తున్నానండి. సో అలా బెండకాయలు కట్ చేసుకోండి. ఎప్పుడు చేసే బెండకాయ ఫ్రై కన్నా ఒక్కసారి అయితే నేను చెప్పినట్టయితే ట్రై చేయండి, మీకు అయితే అసలు ఫ్లాప్ అవ్వదండి ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే. బట్ బెండకాయ అనేది ఒకటే పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదండి, మళ్ళీ చెప్తున్నాను. అలా చేసుకున్నా పర్లేదు, ఇలా చేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుందని చెప్పి అయితే చేశాను. సో ఇలా అయితే కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా ఉంది కదండి కట్ చేయడం కూడా. నాకు తెలిసి ఎక్కడా ఉండదండి యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన రెసిపీ అయితే. ఎందుకంటే ఒకసారి నేను ఇట్లా కొత్తగా అయితే కొన్ని డిషెస్ అయితే ట్రై చేస్తాను, ఎప్పుడు ఒకేలాగా తింటాం ఎందుకంటే మ్యాక్సిమం రోజు అయితే మనం డిఫరెంట్గా వండుకొని అయితే తినలేము కదండి. సో అందుకే రోజు చేసుకునే కూరగాయల్లోనే కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు చేసేస్తే అదే కొంచెం న్యూ డిష్గా అయిపోతుంది. మా వారు ఏంటంటే ఆఫీస్ టైంలో ఏ కొత్త వెరైటీలు పెట్టినా తినరండి, ఆఫీస్ వర్కే సరిపోతుంది. అందుకే మ్యాక్సిమం డైలీ వండుకునే కూరగాయలే రకరకాలుగా అయితే ట్రై చేస్తూ ఉంటాను. కనుక చాపర్ ఉంటే మాత్రం కూరగాయలు కట్ చేసుకునే మిషన్ ఉంటే దాంట్లో 2 ఉల్లిపాయలు అయితే పైన పొట్టంతా తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకొని ఒక పెద్ద చిన్నుల్లిపాయ అంతా చిన్న సైజ్ చిన్నుల్లిపాయ వేసేసుకొని 1 ఇంచు అల్లం కూడా పైన పొట్టంతా తీసేసుకొని ఆ చాపర్ దాంట్లో వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకోండి. మీకు గనక చాపర్ లేదనుకోండి, మిక్సీ జార్ ఉంటుంది కదా, చిన్న మిక్సీ జార్, దాంట్లో ఏంటంటే లైట్గా ఒక పల్స్ ఇవ్వండి. అప్పుడు మీకు కచ్చా పచ్చగా అయిపోతుంది కదా మిక్చర్ అనేది, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ గుర్తుంది కదండి, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లమే అండి. ఇంకంతకు మించి దీంట్లో ఏమి లేదు. చిన్నుల్లిపాయ, పెద్దుల్లిపాయ అండ్ అల్లం ముక్కలే అలా వీడియోలో చూపిస్తున్నట్టు సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను చాపర్లో. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే అస్సలు వేయకండి, జస్ట్ 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఫ్లేవర్ కోసం, అది స్కిప్ చేసినా పర్లేదు. సో ఇప్పుడు కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని దాంట్లో వేసేసుకోవడమే అండి. చాలా చాలా బాగా కుదిరిందండి. మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకోండి ఇంకొన్ని ఉల్లిపాయలు వేసుకోండి, అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు వేసుకుంటే ఏంటంటే కొంచెం తీపి వస్తుంది, అందుకే నేనైతే పర్ఫెక్ట్గా తీసుకున్న వాటికి అలా వేసుకున్నాను. సో ఇప్పుడు ఆ ఉల్లిపాయల్లోనే ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసేసుకున్నానండి. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేసుకున్నాను కదా, దాంట్లోనే పసుపు అయితే కొంచెం వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు.
మొత్తం ఒకేసారి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో ఉడకబెట్టుకుంటే మనకైతే ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. సో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి. అక్కడ నేనైతే 1/2 కిలో బెండకాయలకి 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటానండి. ఐస్ క్రీమ్ స్పూన్ ఉంది కదా, అలా వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. బిగినర్స్కి చెప్తున్నానండి. అండ్ 1 స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేసుకున్నాను. అండ్ 1/2 స్పూన్ అయితే జీరా పౌడర్ వేసుకున్నానండి. నేను వేసిన పదార్థాలండి ఎవరు స్కిప్ చేయొద్దండో, మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వేసుకుంటే. అండ్ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అక్కడైతే మీకు చూపించాలని నేను చూపించాను, అక్కడ చూసారండి స్పూన్ అనేది పడిపోయింది. సో ఇంక మళ్ళీ తీసేసి అయితే ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. అండ్ 1/2 స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నానండి. అండ్ 1/2 స్పూన్ అయితే ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నాను. అదే అండి పచ్చి మామిడికాయ ఉంటుంది కదా, పచ్చి మామిడికాయ పౌడర్ అంటారు, ఆమ్చూర్ పౌడర్ అంటారు, అండ్ డ్రై మ్యాంగో పౌడర్ అని పిలుస్తారు. సో వేసిన పదార్థాలన్నీ ఒకసారి అయితే అలా మిక్స్ చేసేసుకోవాలి, వీడియోలో చూపించినట్టు. అలా ఒకసారి మొత్తం అయితే మరీ గట్టిగా కాకుండా అలా లైట్గా అయితే ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడైతే మూత పెట్టేసేయడమే అండి. అంతే, చాలా సింపుల్గా ఉంది కదండి. సింపుల్గా ఉంది, టేస్టీగా ఉండదు అనుకుంటారేమో అండి. చాలా చాలా టేస్టీగా ఉంది అండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా వేసుకున్నారు అనుకోండి, నేను తీసుకున్న మెజర్మెంట్స్కి మీకు అయితే కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్ అనేది. సో చూసారా ఎంత గుత్తుగా ఎంత బాగుందో. అసలు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అసలు ఎంత బాగుందో అండి. అసలు బెండకాయ అయితే అసలు నాకు బెండకాయ తిన్న ఫీలింగే లేదు, ఏదో డిఫరెంట్ ముక్క తింటున్నట్టు అనిపించింది. సాఫ్ట్గా జ్యూసీగా భలే వచ్చిందండి ఇలా అయితే. సో ఇప్పుడు ఒకసారి తిప్పేసేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టుకున్నానండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ ఫ్రై అయితే. సో అలా లైట్గా మనకి ఈజీగా అయిపోతుంది. కొంచెం పైకి అలా ఆయిల్ వచ్చింది చూసారా, అంటే ముక్క అనేది కొంచెం మెత్తబడిపోయిన తర్వాత కరేపాకు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. కరేపాకు ఫ్లేవర్ భలే ఉందండి బెండకాయ ఫ్రైలో. సో కరేపాకు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే అలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. ఇంకొక 5 మినిట్స్కి అయితే మనకైతే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ కొత్త డిష్ లాగా అనిపిస్తుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు రైనీ సీజన్ కదండి, సో ఈ రైనీ సీజన్కి అయితే అసలు పర్ఫెక్ట్ డిష్ అండి ఇది. భలే బాగుంది. వైట్ రైస్ చేసి ఫ్రై చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ అయితే చాలా చాలా యమ్మీగా తినేస్తారు అండ్ చాలా బాగుంటుంది అండ్ స్పైసీగా భలే ఉందండి బెండకాయ అనేది. సో ఈ బెండకాయ ఫ్రై మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ ఫీడ్బ్యాక్లో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా ట్రై చేస్తే. సో బెండకాయలో పైకి ఆయిల్ అయితే వచ్చేసి మగ్గిపోయిందండి. మూత పెట్టుకొని చేయండి ఈ ప్రాసెస్ అనేది, అప్పుడే మంచిగా ముక్క అనేది మెత్తబడిపోయి లోపల సాఫ్ట్గా ఉంటుంది. సో ఇంకా లాస్ట్లో మీకు నచ్చినంత కొత్తిమీర అయితే వేసుకోండి. కొత్తిమీరకి ఎక్కడ నాన్ స్టాప్ ఉండదు, మీకు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నేనైతే కొత్తిమీర ఎక్కువే వేస్తాను. సో కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడైతే కొంచెం ఒకసారి అలా తిప్పేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, వేడి వేడిగా టేస్టీగా స్పైసీగా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కదండి. నేనైతే దీన్ని బెండకాయ ఫ్రై అనేది పేరు అయితే సింపుల్గా పెట్టేశానండి. మీకు ఇలా డిషెస్కి ఏం పేరు పెట్టాలో మీకు కనుక ఏమన్నా ఐడియా ఉంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది మాత్రం ఎవరైతే స్కిప్ చేయొద్దు ఈ ప్రాసెస్ అనేది, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా భలే కుదిరిందండి. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే మీరు ట్రై చేస్తానని అనుకుంటున్నానండి. ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. పిల్లలకి రోటీస్ పెట్టినప్పుడు బాక్సెస్లో ఇలాంటి ఫ్రైస్ చేసి పెట్టండి, చాలా చాలా యమ్మీగా తినేస్తారు. ఒక్క ముక్క కూడా వదిలిపెట్టుకొని తింటారండి. బెండకాయ అనేది మనకు చిన్నప్పటి నుంచి బెండకాయ తినాలి అంటారు కదా. సో బెండకాయ నచ్చిన వాళ్ళకి ఇలా అయితే బెండకాయ చేసి పెట్టండి, చాలా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.